ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకి వాగ్దానాలు ఇచ్చామో ఇచ్చిన ప్రతి హామీని ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈ 9 నెలల్లో సెంట్రల్ నియోజకవర్గంలో అటు అభివృద్ధి సమస్యల పరిష్కారం అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి అనేక రకాలుగా ప్రజలకి అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఆర్ఆర్పేటలో కానీ వాంబే కాలనీలో కానీ సింగనగరు రాజీవ్ నగరు సుందరీ నగరు శాంతి నగరు ఎన్నింటిలో కూడా పరిష్కారం దిశగా రిజిస్ట్రేషన్ చేయించాం. ఆ రిజిస్ట్రేషన్ని చేయించి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వటం వల్ల వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ కాగితాలు ఇవ్వటం వల్ల శాశ్వత పరిష్కారం లైఫ్లో వన్ టైం సొల్యూషన్గా తీసుకొచ్చాం, అందరికీ మెయిల్ చేశాం. అట్లాగే జీవో నెంబర్ 30తో రేపు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకుని ఉన్నటువంటి వాళ్ళకు కూడా జీవో నెంబర్ 30 తీసుకొచ్చాం. ఆ 30 ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఏదైతే నందమూరి నగరు అలాగే మన గిరిపురం సుబ్బరాజు నగరు ఎన్ని ఏరియాల్లో కూడా అవి కూడా త్వరలో రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు కూడా పట్టాలు ఇస్తాం. ఈ ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ఉంది. ఈ ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. మా డివిజన్ నాయకులు తీసుకొచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ఉన్నాం. ఈరోజు 59వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు కానీ ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్ కానీ మా ఇన్ఛార్జి జాన్వల్లి కానీ ఇవాళ నిరంతరం కూడా అక్కడ పనిచేయటం వల్ల ఈ పట్టాల సమస్యని పూర్తి చేయగలిగాం. రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేసి డాక్యుమెంట్లు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా వీళ్ళందరికీ అలాగే సేవ చేస్తామని తెలియజేస్తాం.